మారుతలేరాటరాయి నీలోఫరు సిబ్బంది వచ్చేటి రోగులకు ఎంతో ఉంది ఇబ్బంది. ఇక మరి పట్నం హైదరాబాదులో నీలోఫర్ దవాఖానా అంటే పెద్ద దవాఖానా బుడపోరగాళ్లకు కాన్పులకు మొనగాంది ఉంటారు. ఇక మరి ఈ దవాఖానా నమ్ముకొని గరీబులు ఈ గడ్డ మీద అడుగు పెడితే ఇంకా నడుస్తుందట కుచ్చనాల కథ లోపట. వెనకడికే వచ్చి సిలుక చెప్పినా చెప్పిపోయినా పశలు తీసుకోకుర్రా పేదోళ్ళ ఉసురు తలిగి పోతారా మీరు అని చెప్పిపోయినా. అయినా ఇంకా కూడా అదేందిరా అంటే అల్లనే అదిగా తింటుర్రాట లోపల కొంతమంది సిబ్బంది. ఇక మరి ఇక్కడికి వస్తున్న రోగులు ఏం చెప్తారు, వాళ్ళ కడుపులో ఏం అమ్మాయం ఉందో ఆర్చుకుందాం. మీరు చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ. మా అల్లుడు హుషారు లేడు వచ్చినాము, మా తమ్మని కొడుకు. ఏమైంది పిల్లగానికి? కిడ్నీ వాపు వచ్చింది. అయ్యో ఎన్ని రోజులా శరీరకాయ? 4 రోజులు అవుతుంది. మరి ఎట్లా చూస్తుర్రా? చూస్తారు ఏమన్నా చూస్తారు ఏమన్నా కథ అదేం పసలు ఇస్తేనే మంచిగా చూస్తురా? లేదు లేదు ఏం ఇస్తలే. బాబుకు జ్వరం వచ్చిందని వచ్చినాడు. అయ్యో బిడ్డ ఎన్ని రోజులా? ఒక 3 రోజులు అవుతుంది. 3 రోజులా? మరి ఎట్లా చూస్తుర్రా? అవుతుందేనా? లేదు చూస్తున్నారు మంచిగానే. మంచిగా చూస్తుర్రా? ఏమన్నా పసలు అడుగుతుర్రా గేట్ కాడలు? ఏం అడుగుతలేరు. ఏం ఇస్తలే వాళ్ళకి? ఏం ఇస్తలేను నేను. ఏం జరుగుతుంది తాత? లోపల పోయి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది లోపల. కనీసం మనుషులకి టాయిలెట్ పోనీకి టాయిలెట్ కూడా లేవు. ఇంత మంది వస్తుర్రు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఎన్నైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ కి సరైన ఫెసిలిటీస్ ఇస్తే ఆ ఊర్లకి ఇటుకి రారు కదా. మొత్తం ఆ టెక్నికల్ సపోర్ట్ ఎందుకు ఇయ్యరు? ఆడ ఓట్లు వేసి ట్యాక్సులు కట్టి మొత్తం సర్వనాశనం కావాలి పబ్లిక్. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసేది మంచిగా చేస్తారన్న, ట్రీట్మెంట్ చేయడం కాదు ఇక్కడ. ఎందుకంటే ఫెసిలిటీస్ అనేది ఇంపార్టెంట్ కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ సాగు బతుకైతుంది తెలుసా ఒక్కొక్కది. కూర్చోనికే లేదన్న ప్లేస్. ఇడ కూర్చోనికే ప్లేస్, కూర్చోనికే లేదు. ఇడ కూర్చుంటే ఎలగొడతారు. ఇడికించి లోపల కూర్చోనికే లోపల పంపించారు. సెక్యూరిటీ వాళ్ళు కుక్కలు కసిరిస్తారు. అరేనా ఇట్లా ఉంది పరిస్థితి. ఏదో పసలు దొబ్బుతున్నాయట నిజమేనా అన్న? ఇప్పుడు మనలో మన మాట. ఇప్పుడు నువ్వు లోపల పోవాలనుకో, 10 మందిని తీసుకోవాలనుకో, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? చెయ్యి తడపవలసిందే. ఇంటికి వెళ్ళిపోతుర్రా? ఎందుకు ఆడ కూర్చొని ఇస్తలేరా? కూర్చొని ఇస్తలేరు. పసి కందు ఈ పసికందు వేసుకొని రోడ్డు మీద నిలబడితే కొడుతుంది. డబ్బులు కూడా బాగా లాగుతాయి. ఆయమ్మలు డాక్టర్లు మంచిగా ఉన్నారు కానీ పై వాళ్ళు డబ్బులు లాగుతురా. డాక్టర్లు మంచి వాళ్ళు. మనవరాలా? మన్మోడు. మరి ఏ పాట ఇచ్చినావు మనవని పేరు మీద ఖర్చు? అయినాయి. ఒక ఆమె 5,000 రూపాయలు తీసుకుంది. అట్లా మస్తే తీసుకుంటున్నారు. డాక్టర్లు మంచోళ్ళే ఉన్నారు, ఆయమ్మలు నర్సులు అందరు మంచోళ్ళే ఉన్నారు. పని చేస్తా కానీ పసలే కావాలి. పని చేసే వాళ్ళకే కావాలి. మరి ఇప్పుడు ఈ బుడపిల్లని తీసుకొని బయటకు వచ్చినావు, నేను ఆడ కూర్చోకుండా ఎలాగొచ్చినావు? ఎవరాలు లేడు చక్కెరెడ్డి లేదు. ఇక్కడ పిల్ల ఆడ కూర్చొని ఇస్తున్నారా? ఎందుకు ఎవరన్నా రమ్మని కూర్చోకుండా కూర్చొని ఎవరు నీకు చెప్పారు? ఎవరన్నా ఇప్పుడు మరి అంతకు ముందు అన్నారని బయటకు వచ్చింది. ఎవరు చెప్పలేరు. బండి వస్తుంది, అన్నం బండి, అన్నం బస్సు వస్తుంది, లేస్తారు అంతే. ఇప్పుడు ఆమె అడుగు వేసుకొని ఇప్పుడు ఆడిపోయింది, మళ్ళీ ఈడికి వచ్చింది. తాత అని చెప్తుంది. ఇదేనా మీ తరీగా? అమ్మా ముద్దునే ఉందిగా వ్యవహారమా. ఆ పసి పిల్లగానే ఎత్తుకొని ఎక్కడ పోతే పసి కందు నెత్తురుకుంటూ వాష్రూమ్లు లేవు, ఏం లేవు కాగా. మొత్తం కింది దాకా పోతున్నాయి మొత్తం మూత్రాలు. అట్లనే నడవాలి, అట్లనే పోవాలి. మొత్తం నైట్ లో నేను చూసిన మొత్తం మూత్రాలు. గదర్ నీళ్ళకి నడిచి గదర్ నీళ్ళు ఉంటే మరి ఇంకా దాకా ఈ అడ్డమే రోగాలు వస్తాయి కదా పిల్ల. మళ్ళీ అళ్ళకే పోవాలి. ఇక మనము హాస్పిటల్ అట్లనే పోవాలి. నీరు లోపల బాత్రూమ్ లో నీళ్ళు లేవు, ఏం లేవు. బయటికి పోతే 10 రూపాయలు, టాయిలెట్ కి పోతే 5 రూపాయలు. లోపల లేవా బాత్రూమ్? బాత్రూమ్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఏముండయి. హాస్పిటల్కి వచ్చాను. నువ్వేనా? అవును నేనే. తీసుకొచ్చినావా? నీకేనా అంటున్నా? నేనే చెకప్ వచ్చిన. అరే అట్టనా? మంచిగా చూస్తురా? చూస్తుండ్రు మంచిగానే. గేట్ కాడ ఏమన్నా కథ నడుస్తుందా? అక్కడైతే ఇప్పుడైతే ఏం అడగలేరు. ఇక్కడ అడుగుతారు. ఇక్కడ ఎమర్జెన్సీ సైడ్ అడుగుతారు. మరి అలా ఏ పాట ఇచ్చినావు? ఇయ్యలేదు.
అక్కడ అడగలేరు. రోగులు వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయం ఏందో ఎల్లగాకిర్రు విన్నారు కదా. జర్రా ఇప్పటికైనా సూపరింటెంట్ మనసు మార్చుకోవాలి, సోయి తెచ్చుకోవాలి. లోపల జరుగుతున్న కథ ఏంది, బయట జరుగుతున్న కథ ఏంది, డాక్టర్ల కథ ఏంది అనేది కూడా జర ఆలోచన చేసి ప్రజాసేవలో మునిగి తేలూరి.